సొంత చెల్లి షర్మిల గారి విషయంలో పేరు వెనక రెడ్డి అని ఉంటే ఎలా పెట్టుకుంటామని వీళ్ళే ట్రోల్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు పెట్టుకోవచ్చు క్రిస్టియానిటీలో ఉండి. ఈవిడ పేరు వెనక వాళ్ళ భర్త గారు బ్రాహ్మిన్స్ కాబట్టి అదెందుకు పెట్టుకోలేదు, మీరు రెడ్డి అని ఎందుకు పెట్టుకుంటారని ట్రోల్ చేసేది ఎవరి మీడియా? వీళ్ళ మీడియా కాదా? అలాగే ఆవిడ పసుపు కలర్ చీర కట్టుకొని ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పర్సనల్గా చీర విషయంలో, చెల్లెలి చీర విషయంలో ఎవరైనా మాట్లాడిస్తారా? అలాంటి దాడి చేసింది ఎవరు? అంటే మీరు అధికారంలో రావడానికి ఆవిడ్ని అడ్డంగా పెట్టి ఆనాడు కూడా ప్రభాస్ గారి మీద గెలవడానికి ముందు 2019లో గెలవడానికి ముందు ప్రభాస్ గారి మీద షర్మిల గారి మీద నడుస్తున్న ట్రోల్స్ విషయంలో స్వయంగా షర్మిల గారే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలాంటి దారుణమైన పని కాదా? నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ ట్రోల్స్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి అరెస్టులు చేయించడం ఆయన క్షణాల్లో పని కాదా? చెల్లి బయటకు రావాలా, చెల్లి భర్త బయటకు రావాలా, వీళ్ళు వచ్చి మా మీద ఇలా ట్రోల్ చేస్తున్నారు అని ఆవిడ క్యారెక్టర్ని నడి రోడ్డు మీద పెట్టినట్టు కాదా ఒక కంప్లైంట్ ఇప్పించడం అనేది? అలాగే ఆవిడ ఆ రోజు కంప్లైంట్ ఇస్తూ ఆవిడ కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని ఆ తర్వాత ఆవిడ కన్న బిడ్డల మీద కూడా ఒట్టేసి తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ని నిలబెట్టుకోవడానికి చెల్లెలతో ఆడించిన గేమ్ కాదా అది? అంటే మీకు సెంటిమెంట్ రావాలి అంటే అది ఎవరైనా సరే బదనం అయిపోవాలి, అది సొంత చెల్లైనా బదనం అయిపోవాలి. అదేగా చేసింది. అప్పుడు ఘోరంగా అంటే ఈ మధ్య అలా చేసిన మీరే, ఏదైతే అప్పుడు చెల్లెల్ని ఆ విధంగా వాడిన మీరే ఇప్పుడు చెల్లెల్ని అనేక రకాల రూపాల్లో మాట్లాడుతుంటే, చీర గురించి మాట్లాడుతుంటే, ఇంకా ఎవరెవరికో మాట్లాడుతుంటే ఆవిడ చేసిన పాపం ఏంటి? చక్కగా ఉంటారు షర్మిల గారు, అవుట్ రేట్గా చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అన్న కంటే కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఆ హుందాతనం, రాజశేఖర రెడ్డి గారు హుందాతనం ఆవిడకే వచ్చింది అంటారు. అంటే ఆవిడ క్యారెక్టర్ని, మహిళ అవడం వల్ల ఆవిడ క్యారెక్టర్ని గుచ్చడానికి, ఆవిడ క్యారెక్టర్ని కొట్టడానికి ఏ స్థాయికి దిగజారుతున్నారు? మీకు ఒకవేళ రాజకీయంగా గొడవలుంటే రాజకీయంగా చూసుకోవాలి, అలాగే వ్యాపారంగా గొడవలుంటే వ్యాపారంగా చూసుకోవాలి, ఫ్యామిలీలో గొడవలుంటే ఫ్యామిలీ పరంగా చూసుకోవాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఒక మహిళగా చూసారే ఆవిడ్ని, మహిళగా చూసి మహిళగా ఆవిడ్ని నడి రోడ్డు మీద వీడియోలు చేశారు. అనేక మంది బూతులు తిట్టుకుంటూ వీడియోలు చేశారు. ఇంత దుర్మార్గం అసలు ఏ సొంత అన్నయ్య అయిన తోడబుట్టినోడు ఎవరైనా చేస్తారా? జరిగింది అది ఆయన చేశారా, ఆయన వాళ్ళు చేపించారా, ఏం జరిగిందో తెలియదు. దీన్ని ఖండించిన వాళ్ళు లేరు, ఆవిడ పక్కన నిలబడ్డ వాళ్ళు లేరు. అంటే ఒకవేళ వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళకి సంబంధించి ట్రోల్స్ రాలేదా? వస్తేనేమో అవి సైలెంట్గా చీకట్లోనే కనుమరుగైపోతాయి. సైలెంట్గా అవతల వాడు ఎవడైతే ట్రోల్ చేశాడో వాడి పని పట్టేస్తారు, అదంతా అయిపోతాయి. కానీ చెల్లెల్ని మాత్రం తీసుకొచ్చి, చెల్లెల భర్తని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు.